ఇక్కడ రోడ్ సైడ్ ఒక అతను పువ్వులు అయితే అమ్ముతున్నాడండి. మేము పువ్వులు తీసుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ నేను మామూలుగా అయితే చూశాను, అన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయి. ఆడవాళ్ళకి ఇష్టమైన రోజెస్, అలాగే బంతి పువ్వులు, తర్వాత వచ్చి లిల్లీ పువ్వులు, కనకాంబరాలు, ఇలా రకరకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మందార మొక్కలతో సహా ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అయితే ఉన్నాయి. నైట్ టైం అయితే అమ్ముతున్నారండి. డే టైం అయితే పువ్వులు ఎక్కువ వాడిపోతాయి కదా. పూల కొట్టు కాదు ఇది, మామూలుగా రోడ్డు పక్కన చిన్న పరకం వేసి అందులో పెడుతూ ఉంటాడు అతను. మామూలుగా ఎంత వస్తుంది బాబాయ్ అని అడిగితే 20,000 నెల చెప్తున్నాడండి. నెలకి రోజు అమ్ముతాడట. ఎలా లేదన్నా సరే ఒక్క 15,000 అయితే సంపాదిస్తాడు. అలాగ మనకు వచ్చి 6 o'clock మొదలెట్టి 9 తర్వాత 10 వరకు అయితే ఉంటాడండి. 10:30 వరకు కూడా ఉంటారు. పువ్వులు అమ్ముడైపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని మిగిలిపోతాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి వాళ్ళు ఫ్రెష్గా చేసి తెస్తుంటారు. చూశారు కదండి, చామంతి పూలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ స్మెల్ అనేది సూపర్ అయితే ఉందండి. మీలో ఎవరైనా పూల వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అందులో వచ్చి ఇన్కమ్ ఏంటి, ఆ వ్యాపారం మన లోకల్లో ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అందులో లాభ నష్టాల గురించి, తర్వాత పువ్వులు మిగిలిపోతే వాటిని ఏ విధంగా ఫ్రెష్గా ఉంచుతారనేది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చాలామంది ఆ మధ్యన నేను ఒక కవర్ బొండాల వీడియో అనేది పెట్టానండి. అప్పుడైతే అడిగారు, అప్పుడు వీడియో చేయలేకపోయాను. పూర్తి రీసెర్చ్ చేసి చిన్న చిన్న బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామంది నాటుకోళ్ళు పెంచుతానని అంటున్నారు. అలాగే కొంతమంది ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పు బ్రదర్ అని అడిగారు. తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.